వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి, సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులైనటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీ నెట్టెం రఘురామ్ గారితో వారి ప్రత్యేక ముఖాముఖి. కానీ ఓ పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల మంది జనాభాతో సిద్ధం సభలో నిర్వహిస్తా తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైలు పరిగెత్తిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఓ పక్క నుంచి మొన్న చిలకలూరుపేట సభ కావచ్చు, అంటే జనాల్ని ఎవరు తీసుకొస్తున్నారు? స్వచ్ఛందంగా వస్తున్నారా? మీ పార్టీకి వస్తున్నారా? వాళ్ళ వైపు వస్తున్నారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా మీరు లబ్ధి చేకూరుతుందని మీరు భావిస్తున్నారు? ఈ రోజున అధికార పార్టీ తనకున్నటువంటి మొత్తం సర్వశక్తుల్ని ఒడ్డి ఒకవైపున ఆర్టీసీ బస్సులు, అలాగనే వైజాగ్లో 25,000 కిలోల డ్రగ్స్కి సంబంధించి సిబిఐ రైడ్ చేయడం, ఇలాంటి ఒక ఏదైతే నిషేధితమైనటువంటి వీటన్నింటినీ కూడా ఆ మాఫియాలు ఉపయోగించుకొని డబ్బులు చేసుకోవటానికి, వాళ్ళు ఒక వ్యాపారం చేసుకోవటానికి అది ఒక విశృంఖలమైనటువంటి పద్ధతి. ఈ అరాచకమైనటువంటి పరిపాలనలో అలాగే ఉంటుంది. ఇప్పుడు అది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. ఆర్థిక పరిస్థితి మీద రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది. అందుకని సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారు. ఖజానా మొత్తాన్ని రోజువారీ నెలవారీ వచ్చేటటువంటి ఆదాయం చాలక ఇతరత్ర అప్పులు చేస్తూ, ఈ అప్పులు కూడా పుట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ భూముల్ని అమ్మటం అనేది మనం చూసాం. చివరికి దౌర్భాగ్యం, ఈ అమరావతి సచివాలయాన్ని అంటే సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టడము అని అంటే ఈ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంది. కేసినేని నాని గారిని మీరు పంపించారా, ఆయన వెళ్ళిపోయారా? ఉమా గారితో మాట్లాడారా? టికెట్ రాని తర్వాత ఆయన సహకరిస్తా అన్నారా? పార్టీ ఈ రోజున టికెట్ నిరాకరించడం కూడా కాదు. అక్కడ మీరు పక్క నుంచి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున హామీ ఇస్తున్నారు, సూపర్ 6 అని చెప్పి చాలా పథకాలు ఇస్తున్నారు. మరి మీకు ఎలా సాధ్యమైంది? రాష్ట్రాన్ని ఎట్లా గాడిలో పెడతారు? మరి ఆల్రెడీ ఇప్పటికే మరో శ్రీలంక అని చెప్పి జాతీయ మీడియా కూడా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని ఎట్లా తీసుకొస్తారంటారు? మీరు కూడా ప్రజలను మోసం చేస్తున్నారా హామీలతో? తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఏదైతే చేయగలమో దాన్ని స్పష్టంగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ రకంగా చేయటం అనేది, అంటే సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా సమపాళ్లలో ముందుకు తీసుకొని వెళ్తూ అభివృద్ధి ఫలితాలని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకి అందించేటటువంటి ఆ విధానం, అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి విషయం. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం అండి. సార్ ఎట్లా ఉన్నారు? బాగున్నాం. చాలా ఆనందంగా ఉన్నారా? అధికారంలోకి రాబోతున్నారనా, లేదంటే అన్ని ప్రక్రియలు అయిపోయి ఎన్నికలకు సిద్ధమయ్యారనా? ఆల్మోస్ట్ అభ్యర్థులు డిక్లేర్ అయ్యారు, ఇంకేదో కొద్దిగా ఉన్నాయి. ఎక్కడా కూడా పెద్దగా అలజడి, అసంతృప్తి ఏమీ రాలేదు. అలాగే ప్రజలందరూ కూడా రెడీ అయి ఉన్నారు. ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా తుడిచివేయాలి అనేటటువంటి ఉద్దేశానికి ఇప్పటికే ప్రజలు వచ్చారు. డెఫినెట్గా రేపు మేలో జరగబోయేటటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం ఖాయం అనేది మా ఉద్దేశం. ఇన్ని నాళ్లుగా ప్రజలు పడుతూ ఉన్నటువంటి ఈ యొక్క ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ఈ ప్రభుత్వంలో, ఇవి తొలగిపోయి పూర్తిగా రేపటి ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అనే ఆనందంలో అయితే ఉన్నారు. అంటే పొత్తు సంబంధించిన అంశాల్లో టికెట్ల విషయంలో అంతవరకు పూర్తి స్థాయిలో సంతృప్తి అయితే కనబడట్లేదు. టికెట్లు పొందిన అభ్యర్థులు కానీ, టికెట్లు పోయిన అభ్యర్థులు కానీ అంటున్నారు. ఇది ఎంతవరకు ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఇది పొత్తు అనేది ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో రేపటి ప్రజల యొక్క భవిష్యత్తు రీత్యా ఇది పొత్తు అనేది అనివార్యమైపోయింది.
మొదటగా జనసేన, తెలుగుదేశం పార్టీ గత 2 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వాన్ని ఇక్కడ తుడిచివేయాలి అనే ఉద్దేశం, ఓడించాలి అనేటువంటి ఉద్దేశం. ఎందుకంటే ఇంతటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం ఇది ప్రజలకి చాలా ఇబ్బందుల్ని కలుగజేస్తూ ఉంది. రోజు అనేక రకాలుగా దౌర్జన్యం, హింస, అలాగే కేసులు, పూర్తిగా రాజకీయపరమైనటువంటి దృష్టితోనే వెళుతుంది తప్ప ఒక మంచి పరిపాలనని అందిద్దాము అనేటటువంటి దృష్టితో వెళ్ళటం లేదు అని తెలుగుదేశం, జనసేన ఎప్పటి నుంచో భావిస్తా చివరికి వారు కంబైన్డ్గా వెళ్దామనేది అనుకున్నారు. తర్వాత చివరిలో బీజేపీ కూడా ఈ కూటమిలోకి రావటం అనేది జరిగింది. పొత్తు తప్పనిసరిగా సక్సెస్ అయింది అంటంలో ఎటువంటి సందేహం లేదని మేము అనుకుంటున్నాం. ఓటు ట్రాన్స్ఫర్ అయింది, ఓట్లు తప్పనిసరిగా ట్రాన్స్ఫర్ చేయటానికి మా శ్రేణులన్నీ నిబద్ధతతోటి పనిచేయటం అనేది జరుగుతుంది. రెండోది మా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికక్కడ వారు ప్రతి సందర్భంలో కూడా ఇదే అందరికీ అన్ని శ్రేణుల్ని నొక్కి చెప్తా ఉన్నటువంటి స్థితి తయారయ్యారు. ఇప్పటికీ గ్రౌండ్ లెవెల్లో అందరూ కూడా ఆ రకంగా ఏమైనా ఒకటే లక్ష్యం, ఈ ప్రభుత్వాన్ని ముందుగా తీసివేయాలి అనేదే లక్ష్యంతో కానీ ఓ పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షల మంది 10 లక్షల మంది జనాభాతో సిద్ధం సభలు నిర్వహిస్తా తెలుగుదేశం నాయకుల గుండెల్లో రైలు బెరిగెత్తిస్తున్నారని వాళ్ళు చెప్తున్నారు. మీరు ఓ పక్క నుంచి మొన్న చిలకలూరుపేట సభ కావచ్చు, తాడేపల్లిగూడెం కావచ్చు, అంటే జనాల్ని ఎవరు తీసుకొస్తున్నారు? స్వచ్ఛందంగా వస్తున్నారా? మీ పార్టీకి వస్తున్నారా? వాళ్ళ వైపు వస్తున్నారా? ప్రభుత్వ వ్యతిరేక ఓటు ద్వారా మీరు లబ్ధి చేకూరుతుందని మీరు భావిస్తున్నారా? మొత్తం రాష్ట్రం మొత్తంగా మేము గనక పరిశీలిస్తూ ఉన్నాం. చాలా వరకు ప్రజలు ప్రభుత్వం పట్ల విముఖతతో ఉన్నారు అనేటటువంటిది అందులో సందేహం లేదు. ఇకపోతే సభలకి రావటము అనేటటువంటి విషయం, రాజకీయ సభలకి ప్రజలు రావటం అనేది మనం ఇప్పుడే కాదు, గత కొన్ని దశాబ్దాల కాలం నుంచి మనం చూస్తూ ఉన్నాం. ఏ రాజకీయ పార్టీ సభ పెట్టినా కూడా ప్రజలు తండోపతండాలుగా వస్తూనే ఉంటారు. ఇంకొకటి ఏమంటే, అంటే ఇది మనం ఏ రాజకీయ పార్టీని అనలేము. స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు ఉంటారు, అలాగనే తీసుకొని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. ఈ రోజున అధికార పార్టీ తనకు ఉన్నటువంటి మొత్తం సర్వశక్తుల్ని ఒడ్డి ఒకవైపున ఆర్టీసీ బస్సులు, అలాగనే ఇతరత్ర ప్రైవేటు వాహనాలు, అలాగనే ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరినీ కూడా వాళ్ళని ఆ జనాన్ని మొబిలైజ్ చేయటం కోసం ఉపయోగించి తీసుకొని రావటం అనేది మనకి కనపడతా ఉంది. కానీ అట్ ది సేమ్ టైం ప్రతిపక్షాలు చూసినట్లయితే చాలా వరకు వాళ్ళకి వచ్చేటటువంటి ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో చాలా వరకు స్వచ్ఛందంగా, ఎక్కువ పర్సెంటేజ్ స్వచ్ఛందంగా వచ్చేవాళ్లే కనపడుతుంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత మాట్లాడటం కానీ బయటికి రావడం కానీ మొదలుపెట్టారు. మీరు చూశారు 2022 మహానాడు, ఒంగోలులో జరిగినటువంటి మహానాడు ఏదైతే ఉందో ఆ రోజు నుంచి మనం క్రమక్రమంగా చూడొచ్చు. ఆ రోజున మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 5 లక్షల పైచిలకు ఒంగోలు మహానాడుకి రావటం అనేది జరిగింది. ఆ రోజు మాకు అసలు అంతమంది వస్తారా అని మేము ఊహించలేదు. కానీ ఆ రోజున మనం చూస్తే అప్పటి నుంచి తయారైంది ఏమని అని అంటే, ఈ ప్రభుత్వం పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారు అనేది స్పష్టంగా కనపడింది ఆ రోజున. అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ ఏ సభ పెట్టినా కూడా వాలంటరీగా రావటం అనేది మనం చూసాం. అలాగే చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించి జైల్లో వేసినటువంటి రోజున ఎంత నిబద్ధతతోటి మా శ్రేణులు, పార్టీ శ్రేణులు అందరూ కూడా ఎలా చేశారు అనేది మనం చూసాం. అంతేకాకుండా ప్రజలు ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా ఇక్కడే కాదు, ఈ యొక్క మొత్తం ఈ పక్క రాష్ట్రాలు, భారతదేశం, అలాగే బయట ప్రపంచ దేశాల్లో తెలుగువారు ఎక్కడ ఉన్నా సరే ఈ రకమైనటువంటి అన్యాయాన్ని ఖండిస్తూ రోడ్ల మీదకి రావటం అనేది చూసాం. ఆ రకంగా మనం చూసినట్లయితే క్రమంగా గత 2-2.5 సంవత్సరాలుగా ప్రజలు ఈ విముఖతని ప్రదర్శిస్తూ ముందుకు వస్తూనే ఉన్నారు. ఈ రోజున పూర్తి స్థాయిలో ఈ ప్రభుత్వం పట్ల వ్యతిరేకతతోనే ఉన్నారు. వైజాగ్లో 25,000 కిలోల డ్రగ్స్కి సంబంధించి సిబిఐ రైడ్ చేయడం,
వాటితో పాటు గాంజా సంబంధించి పూర్తి స్థాయిలో ఎక్కడున్నా సరే గాంజా బాగా అందుబాటులోకి వచ్చేసిందని చెప్పడం, అంటే విముక్త ఆంధ్రప్రదేశ్, ఈ గాంజా విముక్త ఆంధ్రప్రదేశ్ సాధ్యమవుతుందా? మళ్ళీ మీరు అధికారంలోకి వస్తే అసలు ఇక్కడున్న పరిస్థితి ఏంటి? యువత ఏం ఆలోచించాలి? యువత తల్లిదండ్రులు ఈ ప్రభుత్వ పరిపాలన పట్ల, ఈ గాంజా మత్తు పదార్థాల వినియోగం పట్ల ఏం ఆలోచించాలంటారు ఈ ఎన్నికల సమయంలో? ఇది ఒక చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. ఈ రోజున యువత భవిష్యత్ అంతా కూడా ఈ డ్రగ్స్ మూలంగా భవిష్యత్తు పాడైపోవటం అనేది మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు జరుగుతూ ఉంది ఇది అని అంటే, ఎప్పుడైతే మంచి పరిపాలనని మనం అందించలేమో, అంటే చట్టబద్ధమైనటువంటి పరిపాలనని, ఒక పద్ధతి ప్రజాస్వామ్యయుతమైనటువంటి పరిపాలనని మనం నిర్వహించలేమో, ఇలాంటి శక్తులు, మాఫియా శక్తులన్నీ కూడా విజృంభిస్తాయి. ఇలాంటి ఒక మరి ఏదైతే నిషేధితమైనటువంటి వీటన్నింటినీ కూడా ఆ మాఫియాలు ఉపయోగించుకొని డబ్బులు చేసుకోవటానికి, వాళ్ళు ఒక వ్యాపారం చేసుకోవటానికి, అది ఒక విశృంఖలమైనటువంటి పద్ధతి. ఈ అరాచకమైనటువంటి పరిపాలనలో అలాగే ఉంటుంది. ఇప్పుడు అది మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు గత 5 సంవత్సరాల పరిపాలనా కాలంలో ఎక్కడికక్కడ ఇలాంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని, ఇలాంటి డ్రగ్ సిండికేట్స్ని, మాఫియాల్ని ఏ రకంగా అణిచివేశారు అనేది ఆ రోజున మనం చూసాం. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పరిపాలన ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ, మొన్న పోయిన 5 సంవత్సరాల కాలం కానీ మనం చూసినట్లయితే అక్కడ చరిత్ర రికార్డ్ అయి ఉన్నటువంటి సాక్ష్యం అది. ఎక్కడా కూడా ఇలాంటి వాటిని తెలుగుదేశం పార్టీ అనుమతించలేదు అనేది స్పష్టం. కానీ ఈ రోజున మనం చూస్తే విశాఖలో దొరికినటువంటి ఆ 25,000 కిలోలు, అందులో దాదాపు 25 కిలోల డ్రై ఈస్ట్ ఏదైతే ఉందో అందులో మళ్ళీ కలిపేసి 2,500 కిలోలు ఏదో డ్రగ్స్ వచ్చినాయి అనేది కనపడతా ఉంది. ఇప్పుడే కాదు, గతంలో కూడా మనం చూసాం. విజయవాడ అడ్రస్ తోటి గుజరాత్లోని ముంద్రా రేవులో అక్కడ పట్టుబడ్డటువంటి దాదాపు అది కూడా 25,000 సంథింగ్ అక్కడ కూడా పట్టుబడింది మనం చూసాం. అంటే విజయవాడ అడ్రస్ తోటి పట్టుబడింది అనేది కనపడతా ఉంది. అలాగే గంజాయిని మీరు ఏ రాష్ట్రంలో గంజాయి పట్టుబడతా ఉన్నా కూడా దాని యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇక్కడి నుంచే ఉన్నాయి అనేది ఆయా పోలీస్ ఏజెన్సీస్ అన్నీ కూడా మనకి చెప్తా ఉన్నాయి. అవన్నీ పత్రికల్లో వస్తూ ఉన్నాయి. అంటే ఏంటంటే ఇక్కడ ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన నడుస్తూ ఉండటం వలన ఇలాంటి శక్తులకి అది స్వర్గధామంగా తయారైంది. ఆ రకంగా ప్రజలు, యువత భవిష్యత్తు అనేది ప్రమాదంలో పడింది అనేది వాస్తవం. మద్యం అమ్మకాలు కావచ్చు, మద్యానికి సంబంధించి తీసుకొచ్చిన బ్రాండ్ల విషయంలో ఆ బ్రాండ్లకు అనుమతి ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు అంటారు. కానీ బ్రాండ్లు అమలు చేస్తూ వాటికి సంబంధించి నాసిరకం మద్యం తయారు చేస్తూ ఇబ్బంది పెడతా ఉంటారు. వాటితో పాటు సచివాలయాలకు సంబంధించి తాకట్టు అంశం, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కోసం మద్యం తీసుకొస్తూ ఉంటారు, మద్యానికి సంబంధించి విషయాలు. ఈ 2 అంశాల మీద మీ ఒపీనియన్ ఏంటి? మద్యం నిషేధిస్తా ఉన్న మనిషి వాళ్ళ మద్యాన్ని అమ్ముతూ విచ్చలవిడిగా చేస్తూ ఉన్నారు. వాటితో పాటు సచివాలయాలకు సంబంధించి తాకట్టు అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద ఎట్లా ఉంది మీ ఒపీనియన్? జగన్మోహన్ రెడ్డి 2019 ఏదైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది, ప్రతి ఊరా కూడా వాడినా కూడా ఎక్కడ మీటింగ్ జరిగితే అక్కడ నేను మద్య నిషేధాన్ని చేస్తాను. ఈ రోజున ప్రజలందరూ, ఆడవాళ్ళందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కుటుంబాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, బెల్ట్ షాపులు ఎక్కువైపోతూ ఉన్నాయి, ఊరు వాడ గగ్గోలు పెట్టి చెప్పడం అనేది జరిగింది. మేనిఫెస్టోలో కూడా చెప్పాడు. కానీ ఈ రోజుకి చూసినట్లయితే ఏదైతే తాను చెప్పాడో దానికి పూర్తి విరుద్ధంగా ఆ మద్యాన్ని తన సొంత వ్యాపారంగా ఈ రోజున నిర్వహిస్తూ ఉన్నాడు. రావటమే తడవగా ఇక్కడ ఉన్నటువంటి ముందుగా డిస్టిలరీస్ అన్నిటినీ కూడా తాను తన బంధువులకి, స్నేహితులకి వాటిని కట్టబెట్టడం అనేది జరిగింది. ఎవరైనా వేరే వాళ్ళు, బయట వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా బెదిరించి ఆ యొక్క కంపెనీల్లో వాటాలు తీసుకోవటం అనేది జరిగింది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వాళ్ళే మద్యం తయారు చేయటం, ఆ మద్యం మళ్ళీ ఏపీబీసీఎల్కి రావటం, ఏపీబీసీఎల్ నుంచి మళ్ళీ గవర్నమెంట్ షాపులకే
వాటిని అక్కడికి అమ్మకానికి తీసుకొని రావటం ఆ రకంగా అంటే ఒకే ఇదిలో అంటే ప్రభుత్వం ఏమో పైకి ప్రభుత్వం చేస్తూ ఉంది అనేటటువంటి పేరు మీద ఆ ముసుగులో వాళ్ళే తయారు చేసేది వాళ్ళే, అలాగనే గవర్నమెంట్కి హోల్సేల్గా ఇచ్చేది వాళ్ళే, అక్కడి నుంచి రిటైల్కి వాళ్ళే. ఈ సప్లై చైన్లో మనం చూస్తే ఏ రకంగా అంటే ఎక్కడా కూడా బయటికి లెక్కలు బయటికి తేలకుండా ఎంత అమ్ముతున్నారు, ఏ రకంగా ఎంత ఖజానాకి వస్తూ ఉన్నాయి అనేది కూడా తెలియకుండా వాళ్ళు నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్ సర్వత్రా ఉంది. ఏది దేశవ్యాప్తంగా ఇప్పుడు కోవిడ్ తర్వాత ప్రతి చిన్న కూరగాయలు అమ్ముకునేటటువంటి వీళ్ళు అందరూ కూడా ఉపయోగిస్తూ ఉన్నటువంటి దీన్ని డిజిటల్ పేమెంట్ కాకుండా క్యాష్ రూపేణ డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఈ డబ్బులు పూర్తిగా అవి ప్రైవేట్కి అంటే వాళ్ళ సొంతానికి వెళ్తున్నాయి అంటంలో ఎటువంటి సందేహం లేదు. సుమారు ఎంత మొత్తంలో దీంట్లో జరిగి ఉంటుంది అంటారు దోపిడీ? మీరు కూడా ఇంతకుముందు ఆబ్కారీ శాఖకి పనిచేశారు మంత్రిగా. సుమారుగా మీ క్యాల్కులేషన్ అప్పటికి ఇప్పటికి వేరుగా ఉంటాయి కానీ అందులో గవర్నమెంట్కి ఈ రోజున ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్కొక్క సంవత్సరానికి 22-23 వేల కోట్లు అక్కడ వ్యాపారం జరిగితే ఒక 70% మాత్రమే గవర్నమెంట్కి వచ్చింది. మిగిలిన 30% పైన అది వాళ్ళ చేతుల్లోకి పోయింది. ఇదంతా డిజిటల్ చెల్లింపులు లేకపోవడంతోనే సాధ్యమైంది అంటారా? అంతే కదా. డిజిటల్ చెల్లింపులు అనేదే కాదు, ఇక్కడ తయారు చేసినటువంటి లిక్కరు కొంత అఫీషియల్గాను కొంత అన్అఫీషియల్గాను మొత్తం కూడా చైన్ అంతా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ప్రతి చోట కూడా అక్కడికి అంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి హోల్సేల్ దగ్గర నుంచి రిటైల్ దగ్గరికి వచ్చేటటువంటి క్రమంలో అది కొంత జీరో కొంత వైట్ ఆ రకంగా జరిగింది. ఆర్థిక పరిస్థితి మీద రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉంది, అందుకని సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టారంటున్నారు. అంటే ఇక్కడ రాజధానిని తరలించిన వ్యక్తులు అంటే 3 రాజధానులకు సంబంధించి కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇక్కడ రాజధాని వద్దు అనుకొని ఈ అంశం అంటే ఈ తాకట్టు అంశాన్ని ఎట్లా చూడాలి? మొదటి రోజు నుంచి మనం చూస్తూ ఉన్నాం. ముందు రాజధానిని ఇక్కడి నుంచి తీసివేయాలనే ఉద్దేశంతో 3 రాజధానులు అనే పేరు మీద ఆ రకంగా అమరావతిని నెగ్లెక్ట్ చేసి నిర్లక్ష్యం చేసి ఏదో 3 రాజధానుల చట్టం తెచ్చి అది కోర్టుల ద్వారా అది మళ్ళీ అమలు చేయలేని పరిస్థితుల్లో బింకానికి పోయి మేము మళ్ళీ తెస్తామని చెప్పి నేను రేపు వెళ్తున్నా ఎల్లుండి వెళ్తున్నా ఆ నెలలో ఉగాదికి సంక్రాంతికి వెళ్తున్నాను వైజాగ్ వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన చేస్తున్నాను అని చెప్తూ ఈ రాష్ట్రంలో ఇప్పుడు మనం చూసినట్లయితే ఒక పక్కన అది అమలు చేయకపోగా రెండో పక్కన అమరావతిలో ఉన్నటువంటి ఈ భూములు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రభుత్వాన్ని నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో అంటే ఉన్న ఖజానా మొత్తాన్ని రోజువారీ నెలవారీ వచ్చేటటువంటి ఆదాయం చాలక ఇతరత్ర అప్పులు చేస్తూ ఈ అప్పులు కూడా పుట్టలేనటువంటి పరిస్థితుల్లో ఈ భూముల్ని అమ్మటం అనేది మనం చూసాం. చివరికి దౌర్భాగ్యం ఈ అమరావతి సచివాలయాన్ని అంటే సెక్రటేరియట్ని కూడా తాకట్టు పెట్టడము అని అంటే ఈ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితుల్లో ఉంది అనేది మనకి అర్థమవుతూ ఉంది. ఇంతటి నీచంగా అంటే ఇంకా ఎక్కడా కూడా పెట్టలేనటువంటి పరిస్థితులు బహుశా మొత్తం తాకట్లో అన్నీ అయిపోయినాయేమో వాల్యుబుల్ అన్నీ. ఎందుకంటే వైజాగ్లో మనం చూసాం అనేకమైన కలెక్టరేట్లని అలాగనే తహసీల్దార్ల ఆఫీసుల్ని ఇంకా ఇతర ప్రభుత్వ భవనాల్ని అన్నిటినీ కూడా తాకట్టు పెట్టి చివరికి సచివాలయాన్ని కూడా తీసుకొచ్చారు. అని అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా ఈ ప్రభుత్వం యొక్క నడక ఎలా ఉన్నది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మరో ప్రక్కన దాదాపు 11 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున ఈ యొక్క అప్పులు ఉన్నాయి, రాష్ట్రానికి అప్పులు ఉన్నాయి. ఆ రోజు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారే చేశారు అనేది. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి ఆనాటికి ఆ క్యారీ ఫార్వర్డ్ ఉమ్మడి రాష్ట్రంలో ఏది క్యారీ ఫార్వర్డ్ అయితే ఏదైతే ఉందో అది ఇది కలిపి ఒక 270 దాకా
ఆ రోజున ఉంటే ఈ రోజున దాదాపు 11 లక్షల నుంచి 13 లక్షల కోట్లు. 11 లక్షలు అఫీషియల్గానే ఉంది. ఇంకా ఇప్పటికీ దాదాపు 1,50,000 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించాల్సినటువంటి స్థితిలో ఈ రాష్ట్రం ఉంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో రేపొద్దున మీరు అధికారంలోకి వస్తే రాష్ట్రం ఇంత అప్పులమయంగా ఉంటే మీరు పక్క నుంచి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున హామీ ఇస్తున్నారు, సూపర్ 6 అని చెప్పి చాలా పథకాలు ఇస్తున్నారు. మరి మీకు ఎలా సాధ్యమైంది? రాష్ట్రాన్ని ఎట్లా గాడిలో పెడతారు? మరి ఆల్రెడీ ఇప్పటికే మరో శ్రీలంక అని చెప్పి జాతీయ మీడియా కూడా చెప్తా ఉంది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి గురించి. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా దీన్ని ఎట్లా తీసుకొస్తారంటారు? మీరు కూడా ప్రజలను మోసం చేస్తున్నారా హామీలతో? అలాంటిదేం లేదండి. తెలుగుదేశం పార్టీ లేదు చంద్రబాబు నాయుడు గారికి మీరు చూసాం మనం, ఆయన గత కాలంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి, ఆయన పరిపాలనని మనం చూసాం. హైదరాబాదులో అక్కడ చూసాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తర్వాత మొన్నటి 5 సంవత్సరాల కాలంలో చూసాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆయన చేసినటువంటి పరిపాలన కారణంగా ఈ రోజున తెలంగాణ మొత్తం కూడా ఎంత ఆదాయం వృద్ధి అయింది, ఏ రకంగా ప్రజలు కొన్ని లక్షల ఉద్యోగాలు అక్కడ సృష్టించబడ్డాయి. ఆయన వేసినటువంటి ఆ విత్తు ఏదైతే ఉందో అది ఈ రోజున పెరిగి ఈ మొత్తం తెలంగాణ మొత్తానికి కూడా మరి ఆదాయాన్ని సమకూర్చి పెడుతుందో చూసాం మనం. ఒకటి ఇక్కడ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ఏదైతే చేయగలమో దాన్ని స్పష్టంగా ముందుగానే ప్లాన్ చేసుకొని ఆ రకంగా చేయటం అనేది ఉంది. అంటే సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా సమపాళ్లలో ముందుకు తీసుకొని వెళ్తూ అభివృద్ధి ఫలితాలని మళ్ళీ తీసుకొచ్చి ప్రజలకి అందించేటటువంటి ఆ విధానం, అది చంద్రబాబు నాయుడు గారికే సాధ్యం. అక్కడ చరిత్ర చెప్తూ ఉన్నటువంటి విషయం. అలాగే ఆయనకు ఆ ధైర్యం ఉంది. అక్కడ ఆయన నిర్వహించగలుగుతాడా లేదా అనేటటువంటి దానికి ఆ పూర్వ చరిత్ర ఉంది. రేపు కూడా అదే చెప్తా ఉన్నాం. మొన్న 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రం విడిపోయినటువంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా సర్ప్లస్ లేకుండా అప్పే ఉన్నటువంటి స్థితిలో ఆయన ఏ రకంగా దాన్ని నెగ్గకొచ్చాడు, ఏ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేశాడు అనేది మనం చూసాం. అన్ని జిల్లాల్లో కూడా ఒక ప్రక్కన అభివృద్ధి పరంగా ముందుకు వెళ్తూ దాదాపు 4.5 లక్షల ఉద్యోగాలని 2019 నాటికి ప్రజలకి అందిస్తూ అనేక పరిశ్రమల్ని తీసుకొస్తూ అలాగనే సంక్షేమకర కార్యక్రమాలని కూడా అత్యంత అద్భుతంగా ఆయన అమలు చేసినటువంటి తీరుని మనం చూసాం. ఆయన విజను, ఆయన ప్రణాళిక, ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరపతి, ఆ పరపతి కూడా మొన్న మనం అమరావతిని అలాగనే ఆంధ్రప్రదేశ్ని ఆయన ప్రపంచ మార్కెట్ ముందు ఏ రకంగా చూపగలిగాడు, ఆ రకంగా ఎన్ని లక్షల కోట్లకి ఒప్పందాలు జరిగినాయి అనేది గత ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో విశాఖపట్నంలో జరిగినటువంటి వాటిల్లో మనం చూసాం. దాదాపు 16-17 లక్షల కోట్ల రూపాయలకి అక్కడ ఒప్పందాలు జరిగినాయి ఆ రోజుకి. కానీ ఇతను వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ ఒప్పందాలన్నీ ఎటుపోయినాయో ఇప్పుడు ఎక్కడా కూడా కనపడటం లేదు. చాలామంది పారిశ్రామికులు ఇక లాభం లేదు, ఇతనితో మనం చేయలేము అనే ఉద్దేశంతో అందరూ కూడా వెనక్కిపోయారు. అప్పటికీ కొంత పనులు జరిగినటువంటి వాళ్ళు కూడా మానుకొని కూర్చున్నటువంటి స్థితిలో ఈ రోజున ఈ రాష్ట్రం ఉండిపోయింది. డెఫినెట్గా అన్నీ చేయగలుగుతారంటారు. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆ పరపతి ఏదైతే ఉందో దానితో మళ్ళీ మొదలుపెట్టి తప్పనిసరిగా ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మా అందరికీ కూడా పార్టీ యావత్తు కూడా ఆ దృష్టితోనే ఉన్నాం. ఆ రకంగానే ప్రజలకి తెలియజేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా మేము ఆ బాటలో వెళ్తాం. కేసినేని నాని గారిని మీరు పంపించారా, ఆయన వెళ్ళిపోయారా? ఇక్కడ పంపించటము, ఆయన వెళ్ళటము అనేటటువంటిది కాదు. మనం చూసాం గత కాలంలో ఏంటంటే ఇక్కడ వ్యక్తి కన్నా పార్టీ కన్నా ప్రజలు, ఇది మనం అందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రాజకీయ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే కొన్ని
ఏది కొన్ని సిద్ధాంతాలకి కొన్ని చట్ట పరిధిలో, అంటే పార్టీ అనేటటువంటిది అదొక ఫ్రేమ్. ఆ ఫ్రేమ్లో ఇమడటము ఇమడలేకపోవటము, ఎప్పుడైతే ఇమడలేకపోతామో అది తప్పనిసరిగా అది బయటికి వెళ్ళటానికి చూస్తూ ఉంటారు. అది ఆ రకంగా ఆయన ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో పార్టీలో వచ్చేటప్పటికి ఇక్కడ ఉన్న ఏదైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళతోటి ఆయనకి సఖ్యత కొరవడింది. ఆ రకంగా మళ్ళీ రేపటి రోజున పార్టీ ఒకవేళ టికెట్ ఇచ్చిన దీన్ని వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకొని వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉందేమో అని భావించారేమో, నాకైతే తెలియదు. కానీ ఆయన్ని పార్టీ కావాలని పంపించటం అనేది అయితే జరగలేదు. ఆయన అంతటా ఆయనే నిర్ణయం తీసుకున్నారండి. అంటే కొన్ని విషయాల్లో టికెట్లకు సంబంధించిన అంశాల్లో ఆయన చాలా ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గాల్లో ఒక వ్యక్తితో పాటు ఇంకో వ్యక్తిని కూడా సమానంగా ఎదగనిస్తూ టికెట్లు ఎవరికి కేటాయించాల విషయంలో డబ్బులకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున లావాదేవీలు జరుగుతుంది పార్టీ అని చెప్పి ఆయన చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి మీ పార్లమెంట్ పరిధిలోనే ఉదాహరణగా చెప్తా ఉన్నారు ఆయన. మీ పేరును కూడా 2-3 సార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. మీ సమక్షంలోనే ఆయన 2-3 సార్లు అడగడం, కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదో చెప్పుకొచ్చారు. మీకు తెలిసినంత వరకు ఆయన చేస్తున్న ఆరోపణల మీద మీరేమంటారు? అవన్నీ లేవండి. పార్టీ ఆ రకంగా ఎప్పుడూ కూడా ఆలోచలేదు. అంటే టికెట్లు అమ్ముకుంటుందా? టికెట్లు ఎట్లా అమ్ముతాము? అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్క్ చేశారో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికైతే విజయం చేకూరటానికి అవకాశం ఉందో ఆ రకంగా పార్టీ ఎప్పుడు కూడా ఆలోచిస్తుంది తప్ప అలాంటి వారికే టికెట్లు ఇచ్చాం. ఇప్పుడు కూడా మనం చూసాం, మీరు ఎవరు చూసినా సరే ఆ ఉన్న పరిస్థితుల్లో ఆ గెలుపు అవకాశం ఎలా ఉంది అనేదే పాయింట్. 1కి 4 సార్లు, 1కి దాదాపు ఇప్పుడైతే దాదాపు 5 నుంచి 7 దఫాలుగా సర్వేలు జరిపి వ్యక్తుల్ని క్యాండిడేట్స్ని డిక్లేర్ చేయటం అనేది జరిగింది. 2024 ఎన్నికల్లో మీరు కూడా బరిలో ఉంటారని చాలాసార్లు ప్రస్తావన వచ్చింది. మీరు ఎందుకు పోటీ నుంచి? నేను బరిలో ఉంటాను అనేటటువంటిది ఎక్కడా కూడా, అంటే నేను ఆల్రెడీ ఎప్పుడో 2009లోనే నేను ఆ రోజున కావాలని చెప్పి మీరే ఇప్పించారు. చంద్రబాబు నాయుడు గారిని ఒప్పించి, ఆయన ఆ రోజున ఒప్పుకోలేదు, ఒప్పించి నేనే దాదాపు 25 సంవత్సరాలు అయింది అప్పటికి. నేను 1985, 89, 94 కంటిన్యూస్గా 3 దఫాలుగా గెలిచాను నేను. అలాగే 99, 2004లో డిఫీట్ అవ్వటం జరిగింది. అలాగే 2009 వచ్చేటప్పటికి నాకు ఇక దాదాపు 25 ఇయర్స్ అయింది. ఇక ప్రజల ముందుకు ఒక కొత్త ముఖం తీసుకొస్తే బాగుంటుంది అనేటటువంటి ఒక భావంతో నేను ఆ రకంగా చేయటం అనేది జరిగింది. ఆ రోజున తాతయ్య శ్రీరామ రాజగోపాల్ ఆయన తీసుకొచ్చి చంద్రబాబు గారికి పరిచయం చేసి నీకెందుకు నేను గెలిపిస్తానని చెప్పి ఆ రోజున అలా తీసుకొచ్చాము. అది కంటిన్యూ అవుతూ ఉన్నారు ఆయన. అలాంటి పరిస్థితుల్లో నేను పోటీ చేయటము అనేటటువంటిది ఆ ఆలోచన ఎలా వస్తుంది, అది రాదు కదా. ఎంపీ టికెట్ మీరు కూడా ఆశించారు, మీ పేరు కూడా పరిశీలన చేశారు గతంలో. అది ఏం చేశారు అనేది నాకు తెలియదు. ఒకవేళ అలా పార్టీ ఆలోచించిందేమో అది నాకైతే తెలియదు. నన్ను అడగటం కానీ అలాంటిది ఏం జరగలేదు. 7 నియోజకవర్గాలకు సంబంధించి మీ పార్లమెంటు పరిధిలో ఎన్ని గెలిచే అవకాశాలు ఉన్నాయి? తప్పనిసరిగా అన్నీ గెలుస్తామండి. 7 నియోజకవర్గాలు, 7 నియోజకవర్గాల్లో కూడా పార్టీ అన్ని చోట్ల కూడా పార్టీ శ్రేణులు ఏది ఏమైనా ఈ ప్రభుత్వాన్ని పూర్తిగా నిలువరించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ప్రజల రేపటి భవిష్యత్తు రీత్యా అనే ఒకే ఒక దృష్టితోటి శ్రేణులు పనిచేస్తూ ఉన్నాయి. తప్పనిసరిగా అన్ని నియోజకవర్గాలు గెలుస్తాయి. కానీ ఇందాక మీరు గెలుపు గుర్రాలకే టికెట్లు కేటాయింపలేదని అన్నారు. వైకాపాలో ఎమ్మెల్యేగా పనిచేసిన వసంత కృష్ణప్రసాద్ గారికి పార్టీ మారంగానే
ఆయనకి టికెట్ కేటాయించడం, దేవినేని ఉమా గారికి టికెట్ నిరాకరించడాన్ని ఈ ఎపిసోడ్ అందరిని ఎలా చూడాలి? పార్టీ కోసం ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డ వ్యక్తులకి ఎందుకని పార్టీ న్యాయం చేయలేకపోతుందా, లేదంటే బయట చెప్తున్న విమర్శలకి దీంట్లో లింక్ ఉందా? దీని అంశాన్ని ఎట్లా చూడాలి? టికెట్ ఇవ్వటము అనేటటువంటిది ఇందాకనే నేను చెప్పాను. 1-4 సార్లు పరిస్థితులను బట్టి, అక్కడున్న ప్రజల యొక్క ఆలోచనలను బట్టి సర్వేలు జరిపి చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో అన్ని చోట్ల కూడా, చాలా చోట్ల గతం నుంచి పార్టీ కోసం బాగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. అలాంటిదే ఇక్కడ కూడా ఉమా గారు కూడా అస్సలు ఆయన్ని విడదీయలేము. ఆ రకంగా ఆయన కష్టపడ్డారు, చేశారు. టికెట్టు పార్టీ అధిష్టానం అనేకమైనటువంటి ఆలోచనలతోటి అక్కడ నిర్ణయాలు తీసుకుంటారు. ఒక టికెట్ రానంత మాత్రాన ఆయన్ని అగౌరవపరిచినట్లు కాదు. ఒక టికెట్ ఇవ్వనంత మాత్రాన రేపు పార్టీలో ఆయనకి ఆ ఇంపార్టెన్స్ లేకపోవటం కూడా కాదు. అది చివరి వరకు కూడా ఉంటుంది. అది ఇంకాస్త మంచి అవకాశాలు రావడానికి కూడా అవకాశం. అదే వసంత కృష్ణప్రసాద్ గారు 100 కోట్ల అవినీతి చేశారు మైనింగ్ విషయంలో, ఇట్లాంటి విషయాలన్నీ చెప్పిన వ్యక్తుల్ని మళ్ళీ మీరే పోరాడి లేకపోతే మీరే విమర్శలు చేసి మీరే అన్నీ చేసినప్పుడు మళ్ళీ అలాంటి వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించడం అంశాన్ని ఎట్లా చూడాలి ప్రజలు? రాజకీయంలో ఈ ఆరోపణలు అలాగనే ఆరోపణల మీద మరి నిజమైన వాస్తవాలు, ఒకవేళ వాస్తవం ఉంటే వాటిని పరిశీలించటం, ఆ రకంగా యాక్షన్ తీసుకోవటం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు అనేటటువంటి మాట అది ఆరోపణల వరకే పరిమితం తప్ప అక్కడ ఎంతవరకు నిజం ఉంది, ఏముంది అనేటటువంటిది అదేమీ ఇప్పటి వరకేం బయటపడలేదు. అది అలాంటప్పుడు కేవలం ఆ రోజున రాజకీయ పార్టీలు అటు ఆరోపణలు చేస్తాయి, ఇటు ఆరోపణలు చేసుకుంటూ ఉంటాయి. ఈ రోజున కవిత ఉంది, మొన్నటిదాకా ఏమీ లేదనేదే అనుకున్నాము. ఈ రోజున అరెస్ట్ అయ్యారు. ఈ అరెస్ట్ కారణాలు కూడా అనేక ఉంటాయి, రాజకీయ కారణాలు ఉంటాయి, ఇంకా ఇతరత్ర ఉంటాయి. ఇక్కడ ఒక్క వసంత కృష్ణప్రసాద్ లేకపోతే దేవినేని ఉమా అనేటటువంటిదే కాదు, జనరల్గా మనం ఆరోపణలు వాస్తవ రూపం దాల్చడం ఇలాంటి ఆ ప్రాసెస్ చాలా ఉంటుంది. కానీ అదేమీ జరగలేదు కదా. ఇక్కడ ఉమా గారితో మాట్లాడారా? టికెట్ రాని తర్వాత ఆయన సహకరిస్తా అన్నారా? సహకరిస్తారు తప్పనిసరిగా. ఉమాని చెప్పాను ఇంతకు పూర్వమే, పార్టీని ఉమాని విడదీయటానికి ఏమాత్రం కూడా వీలు కాదు. ఎందుకంటే పార్టీకి అంత నిబద్ధతతో పనిచేసినటువంటి వ్యక్తి. కేవలం పార్టీ ఈ రోజున టికెట్ నిరాకరించడం కూడా కాదు అక్కడ ఆయనకి చెప్పే, ఆయన ఒప్పించే ఆ రకంగానే చేయటం అనేది జరిగింది తప్ప ఇంకో రకంగా ఏం కాదు. తప్పనిసరిగా ఆయన పార్టీకి సహకరి. మీరు పార్టీ అధ్యక్షుడిగా, పార్లమెంట్ అధ్యక్షుడిగా ఏడుగురికి సంబంధించి ఇటు తిరువూరు కావచ్చు, మిగతా సంబంధించిన నియోజకవర్గాలు టికెట్ల కేటాయింపుల విషయంలో మీరు కరెక్ట్గానే సంతృప్తిగానే ఉన్నారా? మీరు కూడా మిమ్మల్ని సలహాలు సూచనలు కూడా అడిగారా కనీసం? అలాంటివి ఎప్పుడూ ఉంటాయి, మేము ఫీడ్బ్యాక్ ఇస్తుంటాం. అంతేకాకుండా పార్టీ కూడా అనేకమైన ఏజెన్సీల నుంచి అనేకమైన సమాచారాలు సేకరిస్తూ ఉంటుంది. ఆ మేరకు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఎప్పుడైతే పార్టీ డెసిషన్ తీసుకుందో దాన్ని అంగీకరించి పనిచేయటమే తప్ప మరొక రకంగా ఆలోచన. సంక్షేమ పథకాలకు సంబంధించి రూరల్ ప్రాంతాల్లో వైసీపీకి కొంతవరకు బెటర్ కనిపిస్తుందని చెప్తా ఉన్నారు. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది ఎంతవరకు ప్రచారమేనా, లేదంటే దీంట్లో వాస్తవం ఉందా? సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన వాళ్ళు వైసీపీకి ఓటేస్తారా, లేదంటే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తారా? ఈ కూటమికి ప్రజలు ఎట్లా విశ్లేషిస్తారు? ప్రజలు చాలా తెలియగలవాళ్ళు. సంక్షేమం అనేటటువంటిది ఒక్క జగన్మోహన్ రెడ్డితోనే స్టార్ట్ కాలేదు. సంక్షేమానికి పర్యాయ పదం తెలుగుదేశము, సంక్షేమము అనేటటువంటివి పర్యాయ పదాలు. ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మనం చూస్తే ఈ రోజున ఇలాంటి సంక్షేమానికి ఆద్యుడు ఎన్టీ రామారావు.
అక్కడి నుంచి మనం చూసినట్లయితే తెలుగుదేశం పార్టీ గెలిచినా ఓడిన సందర్భాలు అనేకం. ప్రజలు ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా పార్టీలు లేకపోతే వ్యక్తులు సొంత డబ్బులు ఏమి ఇవ్వట్లేదు అక్కడ ప్రజాధనాన్నే మళ్ళీ ప్రజలకి ఇవ్వటం అనేది జరుగుతుంది తప్ప అంత మాత్రాన జగన్మోహన్ రెడ్డే చేశాడు అని తనకే ఓటిస్తారు అని అనటంలో కూడా అర్థం లేదని. అంతేకాకుండా ఆయన అరకొరగానే జరుపుతూ ఉన్నాడు, ఊరక ప్రచారమే తప్ప అక్కడికి వచ్చేటప్పటికి అందరికీ అన్నీ అందుతున్నాయి అనేటటువంటి దానిలో అర్థం లేదు. తెలుగుదేశం పార్టీ అంతకు మించి స్పష్టమైనటువంటి విధానంతో అంటే వాళ్ళకి ఉపాధి కల్పించటము, వాళ్ళ భవిష్యత్తునికి ఉపయోగకరంగా సంక్షేమాన్ని అందించటము అనేది మనం చూసాం. ఈ రోజున పూర్తిగా సంక్షేమం అనేటటువంటిది అదేదో ఒక రోజువారీ వ్యవహారంగానే ఉంది తప్ప వాళ్ళకి స్పష్టంగా భవిష్యత్తు నిర్మాణానికి పనికొచ్చేటటువంటి తీరులో లేదు అనేది జనం భావిస్తూ ఉన్నారు. సూపర్ 6లో మీకు బాగా నచ్చింది ఏంటి? సూపర్ 6 అన్నీ బాగున్నాయి. సూపర్ 6 పథకాల్లో మహాలక్ష్మి పథకం ఆడవాళ్ళకి అందించేటటువంటి ఆడబిడ్డ నిధి, అలాగనే తల్లికి వందనం, అలాగే అన్నదాతకి సుఖీభవ, అంతేకాకుండా సిలిండర్లు ఇవ్వటం అనేది అది. ఎందుకంటే అక్కడ దాదాపు మామూలు కుటుంబానికి ఒక్కొక్క సిలిండర్ 90 రోజులు వస్తుంది. అలాంటిది మనము సంవత్సరంలో 3 సిలిండర్లు అంటే 390 దాదాపు వాళ్ళకి దాదాపు 200 రోజుల పైన పూర్తిగా ఉచితంగా గ్యాస్ అందించేటటువంటి పథకం అది. ఈ రకంగా చూసినట్లయితే అన్ని పథకాలు అందులో బాగున్నాయి. డెఫినెట్గా ఏదైతే బాబు గారు భవిష్యత్తు గ్యారంటీ అనేటటువంటి ఇది బాండ్ ఇస్తూ ఉన్నాం మేము. ఎంత స్పష్టంగా అంటే బాబు గారు ఆయన ప్రతి కుటుంబానికి కూడా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, నేను మీకు గ్యారంటీ ఇస్తున్నానని ఒక బాండ్ రాసిస్తున్నారు ఆయన. నేను గవర్నమెంట్లోకి రాగానే మీకు ఏవైతే నేను కల్పిస్తానని చెప్పానో వాటన్నిటిని కల్పించి తీరుతాను అని ఆయన ముందుగానే ఒక గ్యారంటీ పత్రం రాసిస్తున్నారు. అంటే ఆయనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉండాలి ఇది అర్థం చేసుకోండి. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన, బీజేపీ, తెలుగుదేశం, బీజేపీకి సంబంధించి వైసీపీతో కూడా కొంతవరకు అంతర్గతంగా కొంత అవగాహన ఉందని చెప్పి బయట ప్రచారం జరుగుతుంది. ఓటు ట్రాన్స్ఫర్ విషయంలో బీజేపీ ఓటు లేదంటే బీజేపీ నుంచున్న స్థానాల్లో తెలుగుదేశం ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుతుందా? అయ్యే విధంగా మేమందరం కూడా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. నిజము మొన్నటి వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ ఈ 2 పార్టీల మధ్య ఓటు ట్రాన్స్ఫర్ కోసం పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ రకంగా అందరికీ అప్పీల్ చేయటం అనేది మనం చూసాం. ఇప్పుడు బీజేపీకి కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేయించాల్సిన బాధ్యత మా పార్టీ శ్రేణుల మీద అలాగే జనసేన శ్రేణుల మీద ఉంది. అలాగే బీజేపీ ఓటు కూడా మాకు ట్రాన్స్ఫర్ కావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఆ రకంగా అందరం కలిసి ఉమ్మడిగా ఈ యొక్క కూటమిని విజయం దిశగా తీసుకొని వెళ్తాం. చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారం ఉన్న తర్వాత ఒక రకంగా మారిపోతారు. అధికారం లేనప్పుడు అందరినీ వాడుకుంటారు, అధికారం వచ్చిన తర్వాత మారిపోతూ ఉంటారు ఆయన వ్యవహార శైలి అంటారు. మరి ఈ 5 సంవత్సరాలు పార్టీ కోసం కష్టపడి చాలామంది ఇబ్బందులు పడ్డారు, కేసులు కూడా బనాయించుకున్నారు. వీళ్ళ పరిస్థితి ఏంటి? రేపు పొద్దున మీ అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వ్యవహార శైలి పాత విధంగానే ఉంటుందా, లేదంటే మీలాంటి వాళ్ళు వీటన్నిటిని సరిచేసే అవసరం ఉందంటారా? ఇది కేవలం అపోహ మాత్రమే తప్ప గతంలో కూడా మనం చూసాము. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పని రాక్షసుడు. అపోజిషన్లో ఉండనివ్వండి, ప్రభుత్వంలో ఉండనివ్వండి, మనం ఆయన పని చేయటం అనేది చూసాం. ఆయన పని చేసేటటువంటి విధానంలో ఆయనకంటూ ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం వైపుగా వెళుతూ ఇంకా ఏదైతే కాస్త పార్టీ కార్యక్రమాలు వాటి పట్ల ఆ టైంని స్పేర్ చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నాయేమో తప్ప నిర్లక్ష్యం చేయటం అనేది లేదు, గతంలో లేదు, రేపు కూడా ఉండదు.
ఇప్పటికీ ఆయన ఇలా మీరు అనేటటువంటి మాట అది వినపడుతుంది అక్కడక్కడ కూడా. అందుకు ఆయన అనేక దఫాలుగా చెప్పారు. ఆయన తప్పనిసరిగా ఏదైతే ఈ రోజున ఈ పరిస్థితుల్లో అంటే ఈ ప్రభుత్వము చేస్తూ ఉన్నటువంటి అనేకమైన దుర్మార్గాలకి దాష్టీకాలకి ఎదురొడ్డి నిలబడి పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పూర్తి న్యాయం చేసి తీరుతాను అని ఆయన ఇప్పటికే చాలాసార్లు చెప్పారు. అలాగే లోకేష్ కూడా ఆ యొక్క అభిప్రాయాన్ని వెలిపుచ్చటం అనేది జరిగింది అనేక దఫాలుగా. సీనియర్ మోస్ట్ రాజకీయ నాయకులుగా చెప్పండి, ఈసారి ఎన్నికల్లో మీ కూటమికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎన్ని ఎంపీలు వస్తాయి? మేము అభిలషిస్తూ ఉన్నాం. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి అన్ని వర్గాలకి అన్యాయం చేశారు. ఇస్ ఆల్మోస్ట్ ఏ సెక్షన్ కూడా ఇక్కడ సంతృప్తిగా ఉంది అని అనటానికి వీల్లేదు. అంతటి విపరీతమైనటువంటి వ్యతిరేకత ఈ ప్రభుత్వంలో నెలకొని ఉంది. అదే సమయంలో ప్రజలందరూ కూడా మా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనని గుర్తు చేసుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే ఆ అభిప్రాయంతో ప్రజలు ఉన్నారో మేము దాదాపుగా జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి మెజారిటీ కన్నా కూడా మాకు ఇంకా 4-5 ఎక్కువే వస్తాయి అనేటటువంటి అభిప్రాయంతో ఉన్నాం. వస్తాయి కూడా. ఎంపీలు కూడా దాదాపుగా అది మాకు మొన్న 3 వచ్చినాయి. ఈసారి 24 ఎంపీలు వస్తాయి అనేది 24 నమ్మకం. మీ ఫోన్ ఏమైనా ట్యాపింగ్ అవుతుందా సార్? ఫోన్ ట్యాపింగ్ నేను గమనించలేదు దాన్ని. బహుశా నా దాకా రాలేదేమో, ఇంకా పై లెవెల్లోనే ఉందేమో. అంటే దీన్ని కొట్టుపారేస్తారా? నిజంగానే జరుగుతుందా? ప్రభుత్వం ఈ విధంగా నిఘా పెట్టిందంటారా? డెఫినెట్గా జరుగుతుందండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యవహార శైలి మనం గమనిస్తే ఇలాంటి వక్రమైనటువంటి ఆలోచనలకి అతను పెట్టింది పేరు. ఎదుటి వాళ్ళని, ప్రతిపక్షాలని, లేకపోతే ఏం జరుగుతూ ఉంది అనేటటువంటి తెలుసుకొని తాను జాగ్రత్త పడటానికి, తన యొక్క అవినీతికర కార్యక్రమాలని నిరాఘాటంగా దాన్ని కొనసాగించుకోవటం కోసం ఇలాంటి వక్ర మార్గాల్ని అవలంబిస్తాడు అనటంలో ఎటువంటి సందేహం లేదు. అది గతంలో చాలా చోట్ల జరిగినాయి, ఇతని దగ్గర కూడా జరగటానికి అవకాశం. నమస్కారం. ఇదండి సీనియర్ నాయకులైనటువంటి పార్లమెంట్ అధ్యక్షులు ఎన్టీఆర్ జిల్లా నెట్టె రఘురాం గారి ప్రధానంగా ఆయన ఆలోచనల అభిప్రాయాలు.